హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న డ్రాగన్ మొక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. చిన్న స్టెమ్మే పంపించాడు. దాన్ని నేను ఇలా డెవలప్ చేసుకున్నాను. మనం డ్రాగన్ పెంచాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి తప్పకుండా అందరూ తెలుసుకోవాలండి. ఫస్ట్ మనం ఈ డ్రాగన్ మొక్క చూడండి, మొక్క నిండా ముళ్ళు ఉంటాయి. ఇది ఎడారి జాతి మొక్క కదా, అందువల్ల దీన్ని ఒక పర్మనెంట్ ప్లేస్లోనే పెట్టుకోవాలి. మనం ఎప్పటికప్పుడు పాట్ మార్చాలి అంటే రీప్లాంట్ చేయాలని చాలా కష్టం అన్నమాట. దీనికి పర్మనెంట్గా ఒక ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, పాట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి పెద్ద పాట్లోనే పెట్టుకోండి. దీనికి ప్లేసు ఒక గోడ పక్కగా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని కొమ్మలు గోడకు అవతలకి వెళ్తాయి, కొన్ని గార్డెన్లోకి వస్తాయి అనుకోండి, మనకి మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. అదే గార్డెన్ మధ్యలో పెట్టారనుకోండి, ఇది చాలా ప్లేస్ ఆక్రమిస్తుంది కాబట్టి మనకి అటు ఇటు తిరగడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఒక మంచి పాట్ అంటే పెద్ద సైజు పాట్ తీసుకోండి. ఇది చూసారా, బడ్ ఇలా రౌండ్గా వస్తుందండి. మనకి తెలిసిపోతూ ఉంటుంది. చిగుర్లు అనుకోండి, అది ఒక స్టెమ్ అయితే కనుక సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఎక్కడైనా ఉంటే చూపిస్తాను. ఈ రెండు దగ్గరగా రావడం వల్ల వీటికి బలం సరిపోదు కాబట్టి ఈ రెండు పోయినాయండి. కాయలు అవ్వలేదు, పువ్వులు అవ్వలేదు. అవి వీటికి ఇలా వేర్లు వస్తాయి. వీటికి ఒక గోడని మనం చేర్చామనుకోండి, చూడండి మనకి మనీ ప్లాంట్ అయ్యి అలా ఎక్కుతాయి, అలాగా అయ్యి గోడ మీదని అలా పాకుతాయి అన్నమాట. చూసారా, ఇది బడ్డ పెరిగింది. ఇది సెకండ్ అండి, 2. ఈసారి 4 పువ్వులు వచ్చినాయి. ఇది సైజుల వారీగా చూడండి. అది ఫస్ట్ వచ్చిందండి, ఇది సెకండ్ది. కొన్ని అయితే అన్నీ నిలబడవండి. ఇక్కడ ఒక పువ్వు వచ్చింది. ఇది చూసారా ఎంత అందంగా ఉంటాయో. బాగా వచ్చినాయండి, కానీ మరి అన్నీ నిలబడవు. ఇది కట్ చేసాను చూసారా. ఇది ఎందుకు ఇలా కట్ చేశానంటే, డ్రాగన్ సీజన్ మే నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. సో మనం ఆ గ్రోత్ని ఆపడానికి స్టెమ్ని కట్ చేసుకోవాలి. ఇది ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. మనకి సీజన్ మే నుంచి ఇంచుమించు జనవరి వరకు మనకు బడ్స్ వస్తాయి కాబట్టి గ్రోత్ ఆపి బడ్స్ రావడానికి మాత్రమే మనం స్టెమ్స్ కట్ చేయాలి. మిగతా రోజుల్లో కట్ చేసామనుకోండి, కొమ్మలే వస్తాయి, బడ్స్ అయితే రావు. ఇది గమనించండి. చూసారా, పువ్వులన్నీ పెరిగి విచ్చుకున్నాయండి. దీనికి పాలినేషన్ కంపల్సరీ చేయాలి. 4 ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. కంపల్సరీ పాలినేషన్ చేసుకోవాలండి. ఇది నైట్ టైమే విడుస్తుంది. ఎంత పెద్ద పువ్వు వచ్చింది అనుకున్నారు, చాలా అందంగా ఉంది చూడండి. మరుసటి రోజు పువ్వు ఇలాగా ఒళ్ళిపోద్ది చూడండి. ఇది రాలిపోయింది చూసారా, అంత బడ్డ రాలిపోయింది. ఇది ఇది కాయ అవుతుందండి వెనక పార్ట్. ఈ పువ్వు వాడిపోయిన తర్వాత అదే ఊడిపోద్ది. ఇది సెకండ్ వన్. ఇది లోపల ఎర్రగా ఉంటుందండి. ఈ డ్రాగన్ లోపల ఎర్రగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఇంకొకటి ఉంది. దీనికి అన్ని మొక్కల్లాగే ఎగ్గాయలు ఇవ్వచ్చు, కంపోస్ట్ ఇవ్వచ్చు. తర్వాత మనం పెద్దగా పెస్ట్లు అయితే ఏమీ రావండి దీనికి. నాకైతే రాలేదు. బోన్ మీల్ ఇవ్వచ్చు. అన్ని మొక్కల్లాగే చాలా ఈజీ అండి దీన్ని పెంచడం. అందరూ మొక్క పెట్టుకోండి. ఇది ఏంటంటే మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ డ్రాగన్లో. ఇప్పుడు డెంగీలు వచ్చిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఇది తీసుకుంటే వాళ్ళకి ప్లేట్లెట్స్ అవి కూడా పెరుగుతాయండి. చూడండి, పాలినేషన్ ఎలా చేసుకోవాలి. పాలినేషన్ ఇలా చేసుకోవాలి. తప్పకుండా పాలినేషన్ అవసరం అండి. ఇది ఇంకో పువ్వు ఎంత అందంగా ఉంటుందో. ఆ వైట్ చూసారో ఎంత అందంగా, నిజంగా చీకట్లో ఆ పువ్వు చూస్తే ఎంత హాయిగా ఉంటుందోనండి.
తప్పకుండా మీరు అందరూ కూడా డ్రాగన్ మొక్క పెంచుకోండి. ఇవి మళ్ళీ ఫ్రూట్స్ అయిన తర్వాత మరొక వీడియోలో కలుసుకుందాం. ఇదే ఇప్పుడు వరకు అప్డేట్ అండి. ఇప్పుడు బడ్స్ వచ్చినాయి, పువ్వులు అయినాయి, కాయలు వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.